ఫ్రెండ్ కేశవ. అండ్ కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ కి రావడం. సో సినిమా పేరు వచ్చేసి భయం. వీరస్వామి డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఇప్పుడే భయం మోషన్ పోస్టర్ చూడడం జరిగింది. రియలీ నైస్. అంటే బేసిక్ గా పోస్టర్ రిలీజ్ చేయడం ఒకటి, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఒకటి ఉంటుంది. నార్మల్ గా పోస్టర్ రిలీజ్ చేసి మా సినిమా వస్తుందని చెప్పడం ఒకటి, అండ్ మోషన్ పోస్టర్ దగ్గరికి వచ్చేసరికి మా డీటెయిలింగ్స్ వస్తాయి అనమాట. సో ఇది నా ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగుంది. సినిమా పేరు వచ్చేసి భయం. మోషన్ పోస్టర్ బయటకు వస్తుంది, చూడండి. అండ్ స్పెషల్ గా చిన్న సినిమా అనే రకంగా చూడొద్దు. ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవబోతుంది. మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. సో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. అండ్ స్పెషల్ గా ఇంకో విషయం ఏంటంటే, ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ వచ్చేసి ఐఎఫ్ఎక్స్ స్టూడియో మన బంజారా హిల్స్ లో జరిగింది. ఇంకా ఐఎఫ్ఎక్స్ స్టూడియో గురించి చెప్పాలి అంటే, బేసిక్ గా ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్ గా అంటే మనకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. లైక్ ఇది ఒక మంచి హాల్, మనకంటూ ఒక సినిమా వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గర కూర్చొని మన సినిమాని ముందు తీసుకెళ్లేకి చాలా మంచి ప్లేస్. అండ్ ఎస్పెషల్ గా ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ కి అంటే మనం ఎక్కువ పోస్ట్ లో డబ్బులు పెట్టుకొని చేయాలి అంటే, ఆల్మోస్ట్ మనకు షూట్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ అయిపోయి మళ్ళీ ప్రొడక్షన్ జరిగి మళ్ళీ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అంటే, పోస్ట్ కింద పెట్టాలా, ఏం చేద్దాం, కొంచెం వర్క్ తక్కువైనా పర్లేదు, డబ్బులు తక్కువ చేసి తొందర చేయించుకుందాంలే అనుకుంటారు. సో ఈ స్టూడియోలో, ఐఎఫ్ఎక్స్ స్టూడియోలో మీకు సినిమా షూట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ దగ్గర నుంచి స్టిల్ మిక్సింగ్ వరకు ఎవ్రీథింగ్ ఐఎఫ్ఎక్స్ స్టూడియోలో ఉంది. సో ప్లీజ్ డూ విజిట్. కొత్తగా అంటే నేను కొత్తగానే పుష్పలో యాక్ట్ చేశాను, అక్కడి నుంచి నాకు ఫేమ్ వచ్చింది. సో నేను ఎప్పటికీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ కానీ కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ కానీ సపోర్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ త్వరలో నేను డైరెక్షన్ చేయబోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ భయం టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలిచినందుకు. అండ్ లవ్లీ, సీరియస్లీ. కేశవ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మేము యాక్చువల్గా ఐఎఫ్ఎక్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎక్స్చేంజ్ అనేది ఒక టోటల్ ప్రొడక్షన్ మూవీ గురించి మొత్తం ఒక బంజారాజ్లో పెట్టడం జరిగింది. దీని అధినేత పద్మనాభ రెడ్డి గారు. ముఖ్యంగా మా ఉద్దేశం, సినిమా అనేది ఆల్రెడీ పాపులర్ స్టార్స్తో కాదు, అప్కమింగ్ స్టార్స్తో, అప్కమింగ్ యాక్టర్స్తో తీయాలనేది ముఖ్య ఉద్దేశం. దీన్ని చిన్న బడ్జెట్లతో వచ్చేవాళ్ళు, మంచి స్టోరీ, మంచి దర్శకులు, ఎంతో గొప్ప మేధావులు ఉన్నారు, కానీ బయటకు రావడం లేదు. అలాంటి వాళ్ళను బయటకు తీసుకురావాలనేది పద్మనాభరెడ్డి గారి ఉద్దేశం. దానికోసం ఐఎఫ్ఎక్స్ స్టూడియో ఉంటుంది మీకు అండగా. మీరు బడ్జెట్ ఎంత అనేది మేము చూడం, మీ దగ్గర మంచి కథ, దర్శకత్వం, మిగతా సాంకేతిక విలువలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మా ఐఎఫ్ఎక్స్ స్టూడియోకి వస్తే మేము దాన్ని కోఆర్డినేట్ చేసి ఒక మూవీని ఎలా తీయాలి, నిజంగానే మీలో సత్తా ఉంటే వారికి కావాల్సినంత సహకారం ఇస్తాం. ఎటువంటి సందేహం లేకుండా మీరు వచ్చి ఒకసారి స్టూడియో సందర్శించండి. ప్రొడ్యూసర్స్ కానీ, నిర్మాతలు కానీ, మన దర్శకులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఒక అభివృద్ధికి తోడ్పడతాం. మీ అభివృద్ధి కోసం మేము ముఖ్యంగా పాపులర్ స్టార్స్తో కాకుండా నిజంగా నటన ఉన్న వాళ్ళని వెలికి తీద్దామనే ఉద్దేశంతోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నా పేరు సూర్యచంద్రారెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కోఆర్డినేటర్. థ్యాంక్ యూ. భయం ఇప్పుడే మోషన్ పోస్ట్ చూసాము, నిజంగానే భయం ఇస్తుంది. ఇట్స్ వండర్ఫుల్. ఈ రోజుల్లో కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. డైరెక్టర్ గారు చాలా మంచి స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారు. పద్మనాభ రెడ్డి గారు నా ఫ్రెండ్ అన్నమాట. సూర్యచంద్రారెడ్డి గారు, పద్మనాభ రెడ్డి గారు ఐఎఫ్ఎక్స్ ఈ యొక్క కంపెనీ అధినేతలు. మరి ముఖ్యంగా హీరో ఆర్కే గారు నాకు గత ఒక 10 సంవత్సరాల నుండి మంచి ఫ్రెండ్ అండి. అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి గెస్ట్కి వచ్చిన కేశవ్ గారు మా మిత్రులు. ఎనీవే ఈ సందర్భంగా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ యూనిట్ కి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సినిమా చూసి మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి మీ అందరికీ ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను వీరస్వామి. లాస్ట్ మూవీ ఏప్రిల్ 28 ఏం జరిగింది, ఏప్రిల్ 28 ఏం జరిగింది అనే మూవీ తీసాము. అది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్
మంచి సినిమా మంచి కథ చేసుకుందాం అని చెప్పి ఉన్న తరుణంలో ఆర్కే గారు ఒక మంచి కథ ఉంటే చేద్దామని చెప్పేసి అన్నారు. రెగ్యులర్గా చేసే సినిమా కాకుండా కొద్దిగా అడ్వెంచరు ట్రెజరర్ అంటూ ఇలాంటి థింగ్స్తో మనం ఒకటి ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. దాంతో కట్ చేసుకున్నాం. కథ అయితే చాలా బాగుంది. ఒక 50% షూటింగ్ కూడా ఫినిష్ అయింది. ఇంకో 50% బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడే మోషన్ పోస్టర్ కేశవ్ గారు రిలీజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అందరు చాలా మంది మంచిగా సపోర్ట్ చేశారండి. ఆర్టిస్ట్ కానీ, లొకేషన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ డిఓపి వర్క్ చాలా బాగుంటుంది. సినిమా రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా, అంటే అందరు చెప్పేది ఇది రెగ్యులర్ ఉండదు, సినిమా అద్భుతంగా ఉంటుంది అనేది. కాకపోతే మీరు సినిమా చూస్తే మీరే అర్థమవుతుంది. ఇందాక మోషన్ పోస్టర్ చూసి మన కేశవ్ గారు అన్నారు చాలా అద్భుతంగా చాలా బాగా వచ్చిందని. సినిమా కూడా చాలా బాగా వస్తుందండి. ఇది పాన్ ఇండియా మూవీ లాగా తీద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఆల్మోస్ట్ 50% నేను ఒకటి, ఇంకా 50% బ్యాలెన్స్ ఉంది. అవన్నీ భూపాల్ కానీ ఎక్కడైనా దూరం లొకేషన్స్, మంచి అట్మాస్ఫియర్ ఉండే లొకేషన్స్, అడ్వెంచర్ లొకేషన్స్లో తీయాలని ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ షెడ్యూల్లో దాంతో ఫినిష్ అవుతుంది. త్వరలో మీకు ట్రైలర్ కూడా అందిస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు సినిమా నచ్చుతుందని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నమస్కారం. నా పేరు ఆర్కే, డ్యాన్స్ మాస్టర్ని. ఇప్పుడు అందరూ కర్మగాలి, నేను హీరో అయిపోయాను. అది ఎప్పుడు చెప్పేది డైలాగే. నాకు పద్మనాభ రెడ్డి సారు ఈ అవకాశాన్ని, ఇంత పెద్ద ప్లేస్ని కానీ, ఇలాంటి డబ్బింగ్ కానీ, ఎడిటింగ్ కానీ అన్ని ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. నాకు ఒకసారి రవి సార్ అని ఒక సార్ నాకు పరిచయం ఇచ్చారు. ఆయన్ని ఆ పరిచయం వల్ల కొంచెం ఎలా ఉంటుంది, సినిమా ఒక మనిషికి కింద ఉంటాడు, ఏదో వెళ్ళాలి అందరికీ తప్పని ఉంటుంది. కానీ ఒక మనిషి చెయ్యి ఇచ్చి పైకి లేపారు అనుకోండి, వాడు గొప్పవాడైపోతాడని నేను సామెత ఉంది, అది నేనే రాశాను సామెత కూడా. అందుకని అది సామెత చూసుకొని నేను అనిపించింది, ఎవరన్నా చెయ్యి అందిపోతారా అని నేను ఆశతో ఉన్నాను. అందరూ సెకండ్ ఇస్తున్నా కానీ చెయ్యి పైకి లాగట్లేదు. అందుకని ఈసారి నన్ను పైకి లాగారు, వచ్చి ఈ సినిమా చేయడం కుదిరింది. వీరాస్వామి సార్ దగ్గరికి నేను వెళ్ళి ఇలా కథ చెప్పాలి ఇది అంటే, ఒక సినిమా చేద్దామంటే ఒక హంటింగ్ లాంటిది ఒక సినిమా, ఒక ఇది గుప్తు నిధులు ఉంటాయి. నిధుల మీద అప్పుడప్పుడు మహేష్ బాబు సార్ గుర్రం మీద పోతుంటారు, కృష్ణ గారు గుర్రం మీద పోతుంటారు. ఆయన టక్కర దొంగ గిక్కర దొంగ అంటున్నాడు, చూసే గుర్రాలే లేవంట. ఈ సినిమా గుర్రాలు లేవంట. నిధులు గుర్రం ఎక్కడ నిధులు గుర్రాలు లేదు అయ్యా, నువ్వే పరిగెత్తాలన్నాడు. అది ఏందిరా, అది మనమే పరిగెత్తాలా, సరే ఓకేలే అని చేస్తున్నారు కదా. ఈ టైప్లో ఒక అడ్వాన్స్గా ఉంటాయి, కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా, ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది సినిమా. అన్ని డూప్లికేట్ బంగారాలు, డూప్లికేట్ నగలు చూపించారు. ఒక కాయిన్ జోబులు వేసుకున్నాను, ఇంటికి తీసుకెళ్ళాను, మా అమ్మ వేసుకుంది. ఆ రేంజ్లో ఉంది సినిమా. మొత్తం బంగారాకి నిధులు ఉన్నాయి. బట్ చాలా ఆశగా ఉంటుంది, ఆ నిధుల మీద సినిమా తీయాలి, అది చేయాలని నాకు ఆశ. అలాంటి సినిమా కథ చెప్పారు, ఓకే అన్నాం. భయం కూడా ఉంటుంది సినిమా. దాంతోపాటు ఈ మోషన్ పోస్టర్ లాంచ్ చేద్దాం అంటే నాకు ఎప్పటి నుంచో ఒక ఇది, పుష్ప సినిమా చూసిన తర్వాత నాకు కేశవ అంటే నాకు చాలా అభిమానం. అంతే పెద్ద యాక్టర్ అంటే, సార్ మీలో ఇంత కూడా యాక్ట్ చేయండి, నన్ను హీరో అంటారు. మేము యాక్టింగ్ చేసినప్పుడు క్యారెక్టర్లో నాకు అనిపిస్తుంది. సరే నేను ఒక 4 days నుంచి చెప్తున్నాను, మోషన్ పోస్టర్ నీతోనే చేయించాలి, ఒక ఇది ఉంది, సరే చేపిద్దని చెప్తే. అందుకే నేను పాపం వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఉంది, క్యాన్సిల్ చేసుకొని నా గురించి ఫ్లైట్ ఎక్కి వచ్చాడు. చాలా 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 థ్యాంక్స్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చి మీడియా మిత్రులు కానీ, వీరాస్వామి సార్ ఆల్రెడీ మూవీ చేస్తున్నారు, ఈ సినిమా వచ్చి మీకు ఇచ్చి పడేస్తారు. అలా ఎలా అంటే పాన్ ఇండియా మూవీ, ఆల్రెడీ నేను పాన్ ఇండియా హీరో అయిపోయాను, ఆల్రెడీ పాన్ ఇండియా టీం కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఇలా పాన్ ఇండియా చేయటం. ఎందుకంటే పాన్ ఇండియా అనేది పెద్ద వర్డ్. అది సరే ఈయనన్నాడు మనం తెలుగులో చేద్దాం అంటే, లేదు వెళ్తే పాన్ ఇండియా వెళ్దాం అన్నాడు. సరే కొట్టేది రాలేమో, అక్కడ కూడా కొట్టించుకుందామని ఫిక్స్ అయిపోయాం మేము. రాళ్ళు కొడతారో గుడ్లు కొడతారో తెలియదు కానీ ప్లాన్ అయితే చేసాం. పాన్ ఇండియా అన్ని లాంగ్వేజ్లకి వెళ్దామని కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. నేను అన్ని సినిమాలే చిన్న సినిమా అంటాను, ఈ సినిమా చిన్న సినిమా అన్నాడు. మా ప్రొడ్యూసర్ తగ్గేది లేదు, వెళ్ళిపోండి అంటున్నారు. సరేలే, ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా, చాలా చాలా గ్రాండ్గా చేయాలని వీరాస్వామి గారు చాలా కసి మీద ఉన్నారు. ఆ కసిలో పాటు మేము కూడా ఉన్నాం. మా హీరోని అన్ఫార్చునేట్గా రాలేదు, కలకట్టాలో ఉంటుంది.
ఎందుకంటే నాకు తెలియదు సార్, లీసా అంట అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు, అందుకని డైరెక్టర్ గారు తెలుసు, మళ్ళంటే వాళ్ళు తెలియదు. లీసా హీరోయిన్ రాలేకపోయింది, అది కూడా ఈయనే చెప్పాలి, నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన చెప్పడంట, నాతో చెప్పిస్తున్నాడు. అందుకని లీసా రాలేకపోయింది. మిగతా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కానీ ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ఆనంద్ అని ఒక మా ఆర్జీవి గారి దగ్గర ఒక పర్సన్ ఉంటారు, ఆయన ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ఆనంద్ గారు, ఇంకొక ఆనంద్ గారు ఉన్నారు, ఇద్దరు ఆనంద్, ఒక ఉప్మా ఆనంద్, ఒక జీడిపప్పు ఆనంద్ అని సార్ పెట్టారు పేరు. జీడిపప్పు ఆనంద్, ఉప్మా ఆనంద్, ఇద్దరు ఆనందులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో మంచి కీ రోల్ చేస్తారు, మంచి ఇది చేస్తారు. మీరు ఈ మోషన్ పోస్టర్ చూడండి, చూసి ఆదరించండి, మళ్ళంటి వాళ్ళని చిన్న వాళ్ళని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.